హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న టాపిక్ అదేనండి. అండర్ 25,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ మొబైల్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నేనైతే టాప్ 5 మొబైల్స్ని సెలెక్ట్ చేశాను. నేను చెప్పబోయే లిస్ట్లో 20,000 నుంచి 25,000 రూపీస్ బడ్జెట్లో బెస్ట్ కెమెరా మొబైల్ ఏది కొనాలి, గేమింగ్ మొబైల్ ఏది కొనాలి అండ్ బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ ఏదవుతుంది అండ్ మెయిన్ స్పెషల్గా వీడియో రికార్డింగ్ కోసం ఏ మొబైల్ కొనాలి అని చెప్పేసి చాలామంది జనాలు టెక్ యూట్యూబర్స్ని అడుగుతూనే ఉంటారు. ఈ రోజు మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుందని అనుకుంటున్నాను. నేను చెప్పబోయే ఈ టాప్ 5 మొబైల్స్ అన్ని కూడా రీసెంట్గా 1 మంత్ బ్యాక్ వచ్చిన మొబైల్స్ ఏనండి. నేను ఎప్పుడు కూడా ఆన్లైన్ మొబైల్స్లో ఎప్పుడో వచ్చిన లాంచ్ అయిన మొబైల్స్ గురించి అయితే చెప్పను, రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ గురించే చెప్తూ ఉంటాను. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. అందరూ ఎంతగానో ఎదురు చూసిన బిగ్ సేల్స్, అదే బిగ్ బిలియన్ డే సేల్స్, ఫ్రీడమ్ సేల్స్ అనేవి ఆగస్ట్ 15 నుంచి వస్తున్నాయని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ లిస్ట్ లో ఉండే మొబైల్స్ అన్ని కూడా సేల్స్ లో ఇంకాస్త ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు మొబైల్ ఖచ్చితంగా కావాలి, రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటేనే సేల్స్లో మొబైల్ తీసుకోండి. అదర్వైజ్ మీరు మొబైల్ అనవసరంగా తీసుకుంటాను, ప్రైస్ ఇప్పుడు తగ్గుతుంది కదా అని చెప్పేసి మాత్రం అసలు తీసుకోవద్దనే చెప్తాను. ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ ఓన్లీ షార్ట్ కట్గా చిన్నగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టించనండి. ఈ మొబైల్ మన లిస్ట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో T4 Pro. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెట్, మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, సెకండరీ కెమెరా కూడా 50 MP. కాకపోతే దీంట్లో టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు, ఇదైతే మంచి మూవ్ అనే చెప్తాను. లాస్ట్ వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీ. ఇంకొక విషయం, ఇది వచ్చేసి IP6869 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, ఇది కూడా మంచి మూవ్ అని చెప్తాను. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 27,999 రూపాయలు అయితే ఉంటుంది. కాకపోతే మీ దగ్గర HDFC, ICICI లాంటి మేజర్ కార్డ్స్ ఉంటే కనుక 3000 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు 24,999 రూపాయలకైతే ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసి ఓన్లీ కెమెరాస్ కోసమే తీసుకుంటాను, టెలిఫోటో లెన్స్ నేను బాగా యూస్ చేశాను అనుకుంటే ఈ మొబైల్ అయితే బెస్ట్ అవుతుంది. అండ్ ఈ మొబైల్లో ఒక కాన్ కూడా ఉంది, అది కూడా చెప్పాలి కదా మరి. LPDDR4X ర్యామ్, UFS 2.2 మాత్రమే ఇస్తున్నారు. మన లిస్ట్లో సెకండ్ మొబైల్ వచ్చేసి రియల్మీ P4 Pro. ఈ మొబైల్లో స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. 50+8 MP బ్యాక్ సైడ్ కెమెరాస్ ఇస్తే, ఫ్రంట్ వచ్చేసి 50 MP ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. అండ్ IP66 రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఈ మొబైల్ నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి మాక్సిమం 4K 60 fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఓన్లీ వీడియో రికార్డింగ్ కోసమే మొబైల్ తీసుకుంటాను, బ్లాగింగ్ తీస్తాను అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ అయితే బాగా సెట్ అవుతుంది. ఇక ఫైనల్గా ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24,999కి అయితే లాంచ్ అయింది. బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ తోటి 21,999కి అయితే వస్తుంది. అది కూడా బేస్ వేరియంట్ 128 GB మాత్రమే. దీంట్లో వచ్చేసి IP66 వాటర్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు, ఇది కాన్ అనుకోవచ్చు. మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తున్నారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనమైతే 20K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. నేను చెప్పే కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Oppo K13 Turbo. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో వస్తుంది. 1600 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. Dimensity 8450 ప్రాసెసర్తో వస్తుంది. దీంతో పాటు ఒక ఫ్యాన్ కూడా ఇస్తున్నారు గేమింగ్ కోసం. ఈ ప్రాసెసర్ వచ్చేసి యాంటిట్యూడ్లో 16 లక్షల కన్నా ఎక్కువ అయితే స్కోర్ చేయగలుగుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+2 MP కెమెరాస్ ఇస్తే, ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒప్పో అంటేనే ఏఐ ఫీచర్స్ కాబట్టి దీంట్లో ఏఐ ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీరు గేమింగ్ ఎక్కువగా ఆడతాను, గేమ్ ఆడేటప్పుడు మొబైల్ ఎక్కువగా హీట్ అవుతుంది, ఒక ఫ్యాన్ ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తే కనుక ఈ మొబైల్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ మొబైల్లో ఒకే ఒక కాన్ ఉందండి, అదే IP69 రేటింగ్. ఓన్లీ వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు, డస్ట్కి మాత్రం వీళ్ళు గ్యారంటీ ఇవ్వలేమో అని చెప్తున్నారు. కంప్లీట్గా మొబైల్కి కాదండి, ఫ్యాన్ కి మాత్రమే చెప్తున్నాను. మొబైల్ ప్రైస్ వచ్చేసి 27,999 ఉండేది, కార్డ్ ఆఫర్స్ తోటి 24,999కి అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు మొబైల్స్ కూడా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు, అంటే సేల్స్ లో కానీ అప్పుడప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటాయి కదా, 25,000 రూపీస్ బడ్జెట్ లోపు వస్తే కనుక వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అవుతాయని చెప్తాను. మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి iQOO Neo 10R. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో వస్తుంది.
144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ Antutuలో వచ్చేసి 16 మిలియన్ల వరకు స్కోర్ అయితే చేయగలుగుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+2 MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. ఈ మొబైల్ వచ్చేసి వీడియోకి బాగుంటుంది అండ్ డిస్ప్లే బాగుంటుంది. గేమింగ్కి, మల్టీ టాస్కింగ్కి, ఎక్కువగా యాప్స్ యూస్ చేశాను అనుకునే వాళ్ళకి కూడా ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. కానీ ఈ మొబైల్లో 2 కాన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాటరీ. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో చెప్పిన మొబైల్స్ అన్నింటిలోకి వెళ్ళా తక్కువ బ్యాటరీ ఉన్న మొబైల్ ఇది అవుతుంది. ఈ మొబైల్లో వచ్చేసి 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ప్రైస్ చూసుకున్నట్లయితే 26,999 అయితే ఉంది. కార్డ్ ఆఫర్స్ తోటి 24,999 అయితే వస్తుంది. ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లోకి వెళ్ళా 6 months ఓల్డ్ మొబైల్ ఇదే అవుతుంది. మన లిస్ట్లో లాస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus Nord CE5. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే 6.77 inches AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1300 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50+8 MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 16 MP అయితే ఇస్తున్నారు. 4+6 years అప్డేట్స్ అయితే ఇస్తారు. 7100 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లేనే అండ్ ఇందులో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. దీంట్లో 2 కాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి IP65 వాటర్ రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. మరొకటి వచ్చేసి సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. మొబైల్లో వచ్చేసి కొన్ని కాన్స్ ఉన్నప్పటికీ ఇదైతే ఆల్రౌండర్ మొబైల్ అనే చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్ 22,000 రూపీస్ బడ్జెట్లో వస్తేనే తీసుకోండి. అంతకన్నా ప్రైస్ ఎక్కువ అయితే మాత్రం ఇప్పుడు తీసుకోవద్దనే చెప్తాను. ఇప్పుడు కాస్త ప్రైస్ ఎక్కువగానే ఉంది అని చెప్తాను. బిగ్ బిలియన్ డే సేల్స్ ప్రైస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయొచ్చు. ఇవ్వండి నేను పిక్ చేసిన టాప్ 5 మొబైల్స్. ఇంకా ఏమన్నా మిస్ అయ్యాయని మీకు అనిపిస్తే కనుక కమెంట్లో తప్పకుండా చెప్పండి. మీతో పాటు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా 25,000 రూపీస్ బడ్జెట్లో మొబైల్స్ ఏవి ఉన్నాయి అని. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే త్వరలో సేల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇదేమైనా మీకు యూస్ఫుల్ అవుతుండొచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.